పాల్కురికి సోమనాథ మహాకవి రచించిన బసవేశ్వర శతకం మీద ప్రవచనానికి, భూకైలాస మహాసభ సౌందర్య ఆస్వాదనకి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో. అమ్మ, శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో. ఎవరో ఎందరో దేవతల్ గలరు, ఎవరో ఎందరో దేవతల్ గలరు, వారి సృష్టి మూలంబనన్ వివరించెన్ భవదీయ గర్భము. వారి సృష్టి మూలంబనన్ వివరించెన్ భవదీయ గర్భము. నిజంబే దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు. శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో. ఎవరో ఎందరో దేవతల్ గలరు, వారి సృష్టి మూలంబనన్ వివరించెన్ భవదీయ గర్భము. నిజంబే దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు. మదంబా సృష్టి మూలంబదే, మదంబా సృష్టి మూలంబదే. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, కానీ హిందూ మతంలో ఉండే ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, దేవుడు మనల్ని సృష్టించడం కాదు, మనము దేవుణ్ణి సృష్టించుకోవచ్చు. నీ ఇష్టం వచ్చిన రూపకల్పన చేసుకుని ఆరాధించమని చెప్పింది ప్రపంచం మొత్తం మీద హిందూ మతం ఒకటే. ఎందుకంత స్వేచ్ఛ మనిషికి ఇచ్చింది హిందూ ధర్మం, ఆర్ష ధర్మం అంటే, ఈ దేవుణ్ణి నమ్మాను అనుకుంటున్నవాడు, నమ్మలేదనుకుంటున్నవాడు, ఉన్నాడు అనుకుంటున్నవాడు, లేడనుకుంటున్నవాడు, ఎవడు ఉన్నాడో వాడే దేవుడు. అసలు సమస్య ఆ నేను అనేది ఏమిటో మనకు అర్థం కాకే దైవం గురించి వేరే అన్వేషణ చేస్తున్నాం. అది అర్థమైనాడు ఇంకా మాట్లాడకుండా ఊరుకుంటాడు. యోగ వాసిష్టంలో ఓ మాట చెబుతారు, మనస్సు ప్రపంచం అంతా తిరుగుతుందిట. అనేక రకాల కోరికలు తీర్చుకోవడానికి రాగద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు, వైభవాలు, రకరకాల గొడవలన్నీ పడుతుందట. తిరిగి 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 ఆత్మవైపు చూసేసరికి ఇక మౌనంగా వసిస్తుందట, ఇంకేమీ లేదని. దాన్ని ఎలా పోలుస్తారు యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి అంటే, పూర్వం రాజకుమార్తెలకి స్వయంవరం అని ప్రకటించేవారు. రాజకుమార్తె ఒక పూలదండ పట్టుకొని నిలబడి ఉంటుంది, పక్కనే ఒక చెలికెత్తి ఉంటుంది. ఒక్కొక్క రాజకుమారుని పరిచయం చేస్తారు. ఇదిగోనమ్మా ఈయన అంగమహారాజు బోడు దండయాత్రలు చేశాడు అంటాడు. దండయాత్రలు ఆవిడికి ఎందుకు, దండ పట్టుకున్న ఆవిడకి ముందుకెళ్ళిపోతుంది. ఈయన వంగదేశపు మహారాజమ్మ, ఇంత అందమైన వాళ్ళు లేడని అందరూ అంటూ ఉంటారు. సరే వీడు మొహం చూస్తే తెలుస్తుందిలే అని పక్కకు పోతుంది ఆవిడ. ఇలా మొత్తం రాజకుమార్తె తనకి నచ్చినవాడు కనపడే వరకు వరుసగా రాజకుమారుల్ని దాటుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కడ తనకి నచ్చినవాడు ఆ వర్ణనని బట్టి, తన చూపు చూసే విధానాన్ని బట్టి తనకి నచ్చినవాడు కనపడతాడో అక్కడ మౌనంగా ఉండిపోతుంది, ఏమీ మాట్లాడదు. నేల చూపులు చూస్తూ ఉండిపోతుంది. అంటే అర్థం ఏమిటంటే, ఈయన నాకు నచ్చాడు, ఈయన మెడలో దండ వేయడానికి మా నాన్నగారు అనుమతి ఇవ్వనంటే నేను వేస్తాను అని. అలాగే సరిగ్గా స్వయంవరంలో రాజకుమారులందరినీ చూస్తూ వెడుతున్నటువంటి రాజకుమార్తె తనకి నచ్చినటువంటి పెళ్ళికొడుకు కనపడగానే ఎలా మౌనం వహించి ఆగిపోతుందో, అలాగే మన మనస్సు కూడా ప్రపంచమంతా తిరిగి 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 అనేక రకాల జన్మలెత్తి అనేక రకాల కోరికలు తీర్చుకుని, ఈ కోరికలు తీర్చుకోవడం కోసం గుర్రంలా పరిగెత్తి గాడిదలా నానా తిప్పలు పడి చివరికి అలిసిపోయి సొలిసిపోయి అంతటా నీ శరణిదే జొచ్చితే అని పరమేశ్వరుని శరణొచ్చి ఆత్మజ్ఞానం కలగగానే, అంతేకాదు ఆత్మానమీక్షతే చేతక అంటారు యోగ వాసిష్ఠ ఉత్పత్తి ప్రకరణలు. ఆత్మ దర్శనం కాగానే ఇక మౌనం వహిస్తుంది. ఆ మౌనం వహించడం కోసం మనం చేయవలసిన సాధన ఏమిటంటే, అనేక రకాల దేవతా రూపాలను ఆరాధన చేయాలి. అదే నేను ఈ పద్యంలో మా అమ్మ ప్రార్థన చేస్తూ చెప్పా. మాకు అవకాశం ఉందమ్మా, ఒకసారి శివుడు అంటాం, ఇంకోసారి మాధవుడు అంటాం. కార్తీక మాసం అంతా శివుడు, మార్గశిర మాసం అంతా వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, విష్ణుమూర్తి.
మన భాద్రపద మాసం అంతా 9 రోజులు కాదు, నెల అంతా గణపతి. ఇగో ఇప్పుడు నడుస్తున్న ఆశ్వీజ మాసం అంతా అమ్మవారు. ఇలా అనేక రకాల ఆరాధనలు చేస్తాం. కారణం ఏమిటంటే ఈ ఆరాధన చేస్తున్న ఇన్ని రూపాలు దేవుడైనప్పుడు ఆరాధన చేస్తున్నవాడు ఎందుకు దేవుడు కాడు? ఇది కూడా రూపమే కదా. దేవుడు కానిదేదీ లేదు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ సిద్ధాంతం మనం ఒప్పుకుంటే జీవుడు దేవుడు వేరు కావడానికి అవకాశం లేదండి. అంతా దైవమే అన్నప్పుడు ఈ జీవుడు కూడా దేవుడే కదా. కాకపోతే సమస్య అంతా ఎక్కడుందంటే ఈ జీవుడు తాను దేవుణ్ణి కానని, తాను జీవుడు అని ఒక ప్రత్యేకమైన వ్యక్తినని, తనకేదో ఇక్కడ సంసారాలు, ఉద్యోగాలు, సామాజిక పరిశీలనలు, ఏవో కొన్ని బాధ్యతలు ఉన్నాయని అనుకుని వీటిలో పడి కొట్టుకుంటున్నాడు. ఇలా తిరిగి ఇది ఏది మనకి పూర్తిగా మనశ్శాంతిని ఇవ్వలేదని గ్రహించాక ఇక అటువైపు తిప్పుతాడు చూపు. అలా తిప్పాలి అంటే ఈలోపు ఈ బహుళ దేవతారాధన జరగాలి. అందుకే శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్ పరాశక్తియో ఎవరో ఎందరో దేవతలు గలరు చాలామంది ఉన్నారమ్మా. వారి ఈ సృష్టి మూలం మనన్ వివరించన్ భవదీయ గర్భం. ఇప్పుడు ఇంతమంది దేవతలంతా ఈ సృష్టికి మూలమని మనకెలా తెలిసింది? ఇండియాలో పుట్టబట్టి, ఇరాన్లోనో, ఇరాక్లోనో, ఇజ్రాయిల్లోనో పుట్టుంటే ఈ పాటికి వాళ్ళ బాంబుల్లో మసైపోయేవాళ్ళం. ఇండియాలో పుట్టబట్టి మరి ఇంతమందిని ఆరాధించే విధానం. ఇంకో దేశంలో పుట్టుంటే చంపేస్తాను, ఒకటే పేరు, ఒకటే రూపం, నువ్వు మాట్లాడడానికి వీలు లేదు, ఇంకా నువ్వు మత విద్రోహివి, అవిశ్వాసివి అని ముందు చంపేస్తారు అన్యాయంగా. పరాభిప్రాయాన్ని పరమ సహనంతో భరించగలిగినటువంటి ఏకైక జాతి భారత జాతి, ఏకైక మతం హిందూ మతం. ఆయన ఒక దేవుణ్ణి ఒక రూపాన్ని ఆరాధిస్తున్నాడు, ఆరాధించనివ్వండి, మనకేమిటి అభ్యంతరం? మనం చేసిన రూపాన్నే అందరూ ఆరాధించాలని ఏముంది ఇక్కడ? మన రూపాన్ని మనం సర్వోన్నతమైన రూపమని ఆరాధించుకోవచ్చు, ఆయన రూపాన్ని ఆయన అలాగే అనుకోనివ్వండి, మనకేం అభ్యంతరం లేదు. మొత్తం మీద గ్రహించవలసింది ఏమిటంటే సారాంశంగా ఇన్ని రూపాలు దేవుడైనప్పుడు ఈ ఆరాధించే జీవుడు రూపం దేవుడు కాకుండా ఉంటుందా? ఖచ్చితంగా దేవుడే. అందుకే నేనేమంటున్నానంటే ఇంకాస్త చమత్కారం జోడించి, అమ్మా నీ గర్భంలో పుట్టబట్టి కదా నాకు ఇంతమంది దేవతలు ఉన్నారనే విషయం తెలిసింది. వేరే మతంలోనో వేరే దేశంలోనో పుట్టుంటే నాకు తెలిసేది కాదు కదా. అందుకని నాకు ఇంతటి విజ్ఞానాన్ని కలిగించిన నీ గర్భమే నాకు గురువు, అదే దైవం అని చెప్పాను నేను. ఎవరో ఎందరో దేవతలు గలరు వారి సృష్టి మూలంబనన్ వివరించెన్ భవదీయ గర్భము నిజంబే. దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు మదంబ సృష్టి మూలంబదే. అంచేత నాకు ఈ విషయాలన్నీ తెలిసింది నీ కడుపున పుట్టబట్టి కదా. అంచేత నీ గర్భమే నాకు గర్భగుడి, అంతకు మించిన దైవం ఏమిటి? పైగా చివరిలో మరొక చమత్కారం ఏమిటి? శబ్దపరంగా మాది అంబా, ఓ మా అమ్మ, సృష్టి మూలం అదే, ఈ సృష్టికి మూలం నాకు మూలంలాగే ఈ సృష్టికి అంతటికీ మూలం నీ గర్భమే నేను అనుకుంటున్నా అని ఒకటి. కాస్త సమాసాన్ని మళ్ళీ సంబోధన చేయకుండా కల్పిస్తే మదంబా సృష్టి మూలం వదే, ఆ తల్లి పుట్టడానికి కూడా కారణం అదే కదా అని ఒక చమత్కారం. దీని సారాంశం ఏమిటి మనం గ్రహించవలసిందే అంటే, బహుళారాధనా స్వేచ్ఛ మనకుంది అంటే ఎప్పుడు అన్ని మతాలని మనం గౌరవించాలి తప్పనిసరిగా. నాస్తికుల సైతం వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, మనం ఎప్పుడూ నాస్తికులతో వాదించకూడదు. నాస్తికులతో, కమ్యూనిస్టులతో, హేతువాదులు ఏవో వాళ్ళ పేర్లు వాళ్ళకున్నాయి, వాళ్ళ బారసాలు వాళ్ళకున్నాయి, వాళ్ళతో మనం వాదించకూడదు ఎప్పుడు. ఇప్పుడు దేవుడు లేడు అంటాడు, ఇప్పుడు వాడిని ఒప్పించాల్సిన కర్మ మనకేమిటి? నువ్వు ఉన్నాడని నమ్ముతున్నావు కదా, నీ పని నువ్వు చేసుకోరాదా? ఇప్పుడు వాడిని ఒప్పించడం మనకెందుకు? అందుకే జీవితంలో ఒక ఆస్తికత్వం నాస్తికత్వం కాదు, చాలా విషయాల్లో అలవాటు చేసుకోవలసింది ఏమిటంటే, వ్యతిరేకులతో వాదించుతూ కూర్చోవడం కంటే అనుకూలులతో కలిసి ఆచరణలో పెట్టడం మంచిది ఏదైనా సరే. వ్యతిరేకించేవాడితో వాదిస్తూ కూర్చుని వాడిని ఇప్పుడు ఒప్పుకునేలా చేసి వాడి చేత కొబ్బరికాయ కొట్టించే పని మనకేమిటండి? వాడు కొట్టుకోపని, వాడు తలకాయ కొట్టుకొని మనకే. వ్యతిరేకులతో కలిసి వాదిస్తూ కూర్చోవడం కంటే అనుకూలులతో కలిసి ఆచరించడం మంచిది. ఎంతమంది దైవానికి అనుకూలంగా ఉన్నారు? ఎప్పుడూ ప్రపంచం మొత్తం మీద ఏ మతంలో చూసినా ఆస్తికుల సంఖ్య ఎక్కువ, నాస్తికుల సంఖ్య ఎప్పుడూ తక్కువే. అందువలన ఈవేళ ఒక అదృష్టం అండి, తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ తెలుగువారు ఎక్కడ ఉన్నా కూడా
యువతరంలో ఒక్కరంటే ఒక్కరు కూడా నాస్తికుడు కనపడడం లేదమ్మా. అందరూ ఆస్తికులే, అందరికీ భగవద్భక్తులు. మా చిన్నతనంలో ఈ పరిస్థితి లేదు. మేము 70లు 75 77 ప్రాంతాల్లో డిగ్రీలు పూర్తి చేశాం. అప్పుడు మాకు ఈ పరిస్థితి లేదు. ఖచ్చితంగా కమ్యూనిస్టు ప్రభావం చాలా ఉండేది. విశ్వనాథ సత్యనారాయణ గారి వర్గం వేరు, శ్రీశ్రీ వర్గం వేరు, అలా ఉండేది. ఖచ్చితంగా రామాయణాన్ని సమర్థించేవాళ్ళు వేరు, రామాయణాన్ని వ్యతిరేకించేవాళ్ళు వేరు. పెద్ద చర్చలు జరిగేవి. అయితే ఆ రోజుల్లో ఎంత ప్రజాస్వామిక వాతావరణం ఉండేదంటే ఎప్పుడు చర్చ తప్పితే వీధుల్లోకి వచ్చి కొట్టుకోలేదు. అనవసరంగా చెప్పులు విసురుకోవడాలు, గొడవలు పడ్డాలు ఏం లేవు అసలు. వాదన అంతే, చర్చ. వాదన అంటే చర్చ అంతే. నిజం తేలుతుంది కదా అని చర్చించేవాళ్ళు. అలాంటి చర్చ కూడా ఇప్పుడు అవసరం లేదు. యువతరంలో దేవుణ్ణి నమ్మని వాళ్ళు లేడు. ఇప్పుడు పెద్దవాళ్ళకంటే ఎక్కువ వాళ్ళే గుళ్ళో కడుతున్నారు వేళ. కానీ వచ్చిన సమస్య ఏమిటంటే వాళ్ళకు కూడా నేను చూస్తే చాలామందికి నాకు అర్థమైన విషయం ఏమిటంటే, చాలామందిని చూస్తే అసలైన దైవతత్వం కంటే రకరకాల నమ్మకాలు ఎక్కువ అవుతున్నాయి. అసలైన దైవతత్వం తెలియడం చాలా తక్కువ. మంగళవారం మంచిది, శుక్రవారం చెడ్డది, అది పనికొస్తుంది, ఇది పనికిరాదనడం. దేవుడు కనపడగానే వీడు ఉంగరాన్ని వీడు ముద్దు పెట్టుకుంటాడు. విచిత్రంగా వీడు ఉంగరానికి దేవుడికి ఏమిటో సంబంధం తెలియదు. ఇప్పుడు బంగారాన్ని ముద్దు పెట్టుకుంటున్నాడో, దేవుడిని ముద్దు పెట్టుకుంటున్నాడో, లేకపోతే ఇంకెవరైనా గుర్తొచ్చి ముద్దు పెడుతున్నాడో మనకి తెలియదు. దేవుడు కనపడగా ఇలా అంటాడు. వీడు వాడి చేష్ట వాడిది, దానికి ఏమిటి. మొత్తం మీద ఏదో గుడి కనపడగానే ఆగాడు, ఇప్పుడు పారిపోకుండా మోటార్ సైకిల్ ఆపాడు, దేవుడు అన్నాడు. అన్నీ నష్టమేంటి, అన్నీ మానేయడం కంటే మంచిది కదా. ఇగో ఈ చిల్లర చేష్టల నుంచి అసలైనటువంటి తత్వాన్ని తెలియజేయడం కోసమే ఆధ్యాత్మిక ప్రవచనం యొక్క ఏర్పాటు జరుగుతుంది అక్కడ. అందులో ఈవేళ నన్ను శ్రీకృష్ణ గారు అడగగానే నేను చెప్పాను ఒక మాట ఆయనకి. పాల్కురికి సోమనాథుడు అనే కవి బసవా 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 వృషాధిపా, బసవా 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 వృషాధిపా అనే మకుటంతో బోళ్ళు పద్యాలు రాశాడండి. వృషాధిప శతకం అని తెలుగులో మొట్టమొదటి శతకం అండేది. తెలుగు భాష మొత్తం మీద కొన్ని వందలు కాదు వేల శతకాలు ఉన్నాయని చెప్పచ్చు. ప్రసిద్ధమైనవి మీరు లెక్క పెట్టినా 50 ఉంటాయి ప్రసిద్ధమైనవి. మొత్తం చిల్లర శతకాలన్నీ కలిపితే ఇక 50 కాదు 50,000 ఉంటాయి, అన్నీ ఉన్నాయి. ఆ శతకాలన్నిటికీ ఆద్యం పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకం. తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తి అనే ప్రాంతంలో ఆ మహానుభావుడు 12వ శతాబ్దంలో నన్నయ్య గారికి తిక్కనికి మధ్యకాలంలో జన్మించి జీవించాడు. శివుడే లోకంగా బతికాడు అని ఆ కాలపు వ్యక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటికీ వాళ్ళ తరతరాలుగా ఆయన పరమశివ, ఆయన సాక్షాత్తు శివుడండి అంట. ఆయన విచిత్రమైన పని చేశాడు. ఏమిటంటే సాధారణంగా శివుడి మీద, విష్ణువు మీద, కృష్ణుడి మీద, రాముడి మీద, అమ్మవారి మీద శతకాలు రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన ప్రత్యేకం నందీశ్వరుడి మీద శతకం రాశాడు. అదే బసవా 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 వృషాధిపా. నాకు శివుడెంతో, శివుడు వాహనం కూడా అంతే. నాకు భక్తుడికి భగవంతుడికి భేదం తెలియదు. నిజంగా లేదండి, భగవంతుడికి భక్తుడికి భేదం లేదు. మీరు భారతం గమనించండి. భగవద్గీత ఎవరెవరికి చెప్పారు? భగవంతుడు భక్తుడికి చెప్పాడు. విష్ణు సహస్రం ఎవరెవరికి చెప్పారు? భక్తుడు భగవంతుడికి చెప్పాడు. భీష్ముడు భక్తుడు, కృష్ణుడు భగవంతుడు. భీష్ముడు విష్ణు సహస్రం చెబితే కృష్ణుడు ఎదురుగా కూర్చుని విన్నాడు, చేతులు కట్టుకుని. మా బాగా చెబుతున్నావా, చెప్పేది ఎవరు? ఆయన గురించే. రెండు భారతంలోనే ఉన్నాయి. ఒకటి భీష్మ పర్వంలో ఉంది, ఒకటి అనుశాసనిక పర్వంలో ఉంది. భగవద్గీత భగవంతుడు భక్తుడికి చెప్పాడు. యుద్ధం ముగిసిన తర్వాత అనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రం భక్తుడు భగవంతుడికి చెప్పాడు. అంచేత భారతం ఏం బోధిస్తోంది? ఈ భక్తుడు భగవంతుడు ఎవరో ఒకరు చెప్పాలి కాబట్టి పెట్టామయ్యా, ఇద్దరు ఒకటే, తీసేయి. నేను వేరు భగవంతుడు వేరు అనుకుంటున్నంతకాలం నువ్వు భక్తుడివి. నువ్వే భగవంతుడు అని తెలుసుకోగానే ఇక భక్తుడు ఉండడు, భగవంతుడు ఒక్కడే ఉంటాడు అనుమానం. ఇక ఆ వ్యక్తి చేయవలసింది కూడా ఏముండదు. నకుర్యాత్ న విజానీయాత్ సర్వం బ్రహ్మేత్యనుస్మరన్ యథాసుఖం తథా తిష్టేత్ ఇది వేదాంతడిండిమఖ. శంకరాచార్య వేదాంతడిండిమ స్తోత్రంలో చెప్పినట్టుగా ఆ జ్ఞానం అనేది, ఆత్మజ్ఞానం అనేది మనం పొందగలిగితే, అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే వాక్యాల అర్థాన్ని అన్వయపూర్వకంగా తెలుసుకుని ఆచరణలో పెట్టుకుని ఉండగలిగితే నా కుర్యాత్, ఇంకేం చేయాల్సిన పనే లేదు. ఇక్కడ నా డ్యూటీ ఏమిటి? ఈ డ్యూటీలు ఏముండవు నీకు.
ఏది వస్తే చెయ్యి, ఏదైనా చేయమంటే చెయ్యి, లేకపోతే లేదు. ఎందుకు అడిగారు కాబట్టి. లోకం కోసం లోక సంగ్రహమేవాపీసం పశ్చిన్ కర్తుమర్హసి అని భగవద్గీతలో భగవంతుడు చెబుతాడు ప్రత్యేకంగా. అర్జునుడికి యుద్ధం చేయడానికి ఆయన మమకారం కొద్దీ ఆలోచించాడు, భయపడలేదు ఎవరికి. అర్జునుడు ఉత్తరుడు భయపడ్డాడు, ఉత్తర గోగ్రహణంలో ఉత్తరుడు భయపడ్డాడు. అతనికి అర్జునుడు హితోపదేశం చేసి నడిపించాడు. ఇక్కడ అర్జునుడు భయపడలేదు, మమకారానికి లోనయ్యాడు. ఆ మమకారాన్ని